పోలవరానికి జాతీయ హోదా కల్పించేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కృషి చేయాలని పీసీసీ కార్యదర్శి కొలనకొండ శివాజీ సూచించారు. ఇసుక దొరకక జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ కార్యదర్శి కొలనకొండ శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి దక్కాల్సిన గ్యాస్ రత్నగిరి విద్యుత్ ప్లాంటుకు తరలిపోకుండా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు సీఎం ఇదే విధానాన్ని కొనసాగించాలని సూచించారు. కృష్ణా జిల్లాలో ఇసుక దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్ అమలు చేయాలన్నారు. ఇసుక మాఫియా ఆగడాలని అరికట్టాలని డిమాండ్ చేశారు. దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ 400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోవటం మూలంగా రాష్ట్ర ప్రజలు పరిశ్రమలు అంధకార బంధువులు అవుతాయి. తక్షణమే మా అన్నమ్మల్ని ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించండి అని చెప్పి రాష్ట్ర ప్రజానీకం తరపున ముఖ్యమంత్రికి అలాగే ఎంపీలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు రాష్ట్ర ప్రజానీకం తరపున తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే దానికోసం మరొక్కసారి ఢిల్లీ యాత్ర చేపట్టాలని చెప్పి సవినీయంగా మనవి చేస్తా ఉన్నా. కృష్ణా జిల్లాలో ఉన్న ఇసుక మాఫియా పట్టా భూముల్లో ఉన్న ఇసుక తీసుకోవడానికి తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటికి రానియకుండా తొక్కి పెడుతున్న వైనం జిల్లా అధికార యంత్రాంగం గమనించాలని చెప్పి కొత్తగా జిల్లాకు వచ్చిన బుద్ధప్రకాష్ జ్యోతి కలెక్టర్ గారు ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్టేసి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీ నుండి బిగ్ బజార్లో 6 రోజుల పాటు మహా తగ్గింపు ఆఫర్లు అందిస్తున్నట్లు బిగ్ బజార్ సేల్స్ మేనేజర్ భానుప్రకాష్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బిగ్ బజార్ స్టోర్స్ లో ఈ ఆఫర్లు లభిస్తాయని కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గవర్నర్పేటలోని బిగ్ బజార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిగ్ బజార్ స్టోర్స్ మేనేజర్స్ ఎం భానుప్రకాష్, కె భానుప్రకాష్లు మాట్లాడుతూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 10 నుంచి 6 రోజులు మహా తగ్గింపు ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, కిచెన్ వేర్, ఫుడ్ వేర్ తదితర వస్తువులపై భారీ రాయితీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫ్యాషన్ బజార్లో అత్యంత ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 164 స్టోర్స్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కస్టమర్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సో మేము ఈ ఆఫర్స్ అన్ని రన్ చేస్తున్నాం. ఇది ఓవరాల్ కంట్రీ వైడ్ రన్ చేస్తున్నాం. ఓవరాల్ 160 బిగ్ బజార్స్లో అప్రాక్స్ బిగ్ బజార్స్లో దీన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో దీంట్లో మీకు ప్రతి ఒక్క మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్లో మీకు డిస్కౌంటింగ్ జరుగుతుందండి. హై డిస్కౌంటింగ్ ఉంటుంది. ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మార్కెట్లో మీకు ఛాలెంజింగ్ ఆఫర్స్ లాగా ఉంటాయి. ఎక్కడ దొరికినటువంటి ఆఫర్స్ అని మనకి ఈ 6 డేస్లో లభిస్తాయండి. ఈ క్యాంపెయినింగ్ మనకి 10th నుంచి ఆగస్టు 10 నుంచి 15 వరకు రన్ చేయబోతున్నాయి. ఇది ఇండిపెండెన్స్ డే సందర్భంగా బిగ్ బజార్ తీసుకున్నటువంటి ఒక ఇండిపెండెన్స్ డే అకేషన్గా తీసుకొని మేము ఇది ఒక అకేషన్గా వచ్చామండి. బిగ్ బజార్ 164 బిగ్ బజార్లో 160 ప్రోడక్ట్స్ పైన మనం ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అందులో వచ్చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ ప్రతి ఒక్క ఆఫర్ ప్రతి ఒక్క ఐటమ్ పైన గాను డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ పైన మనకి కొన్ని కిల్లర్ ఆఫర్స్ ఉన్నాయని ఎల్సిడి ఎల్ఈడి పైన 18,999 రూపాయలకి మీకు 32 అకా ఎల్సిడి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మెన్స్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు అనేసానంటే జీన్స్ పైన మీకు 999 రూపాయలు ఫ్యాషన్ జీన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లేడీస్ టీషర్ట్స్ పైన 2 కొంటే 299. అదేవిధంగా జిఎం ఇండక్షన్ కుక్ టాప్ కేవలం 4,999 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే మీకో శుభవార్త. చక్కటి ఆరోగ్యానికి పోషక పదార్థాలతో కూడిన ఆహారం ఎంత అవసరమో కలతలేని సుఖనిద్ర కూడా అంతే అవసరం. అయితే వివిధ కారణాల వల్ల చాలా మంది నిద్ర పట్టక బాధపడుతూ ఉంటారు. కొంతమంది నిద్ర పట్టడానికి అదే పనిగా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడం చేస్తూ ఉంటారు. ఎంత నిద్ర పట్టకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వాటికి మాత్రం అలవాటు పడకూడదు. నిద్ర పట్టక బాధపడే వారి కోసమే ఈ యొక్క సూచనలు. మీరు నిద్రకు ఉపక్రమించిన అరగంట తర్వాత కూడా మీకు నిద్ర పట్టకపోతే లేచి కొంతసేపు ఏదైనా పుస్తకం చదువుకోండి. బెడ్రూమ్ వాతావరణం ప్రశాంతంగా నిద్రించేందుకు అనువుగా ఉంచుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల రాత్రి త్వరగా నిద్ర పట్టడమే కాకుండా
మధ్యలో కలతలు లేకుండా నిద్రపోగలుగుతారు. అలాగే రాత్రి పడుకోబోయే ముందు ఏవైనా తీపి పదార్థాలు తినడం వల్ల త్వరగా నిద్ర రావడమే కాక కొందరిలో అర్ధరాత్రి ఆకలి వేయడం వల్ల నిద్రాభంగం కలిగే పరిస్థితి రాకుండా తోడ్పడుతుంది. ఇక నిద్రకి ఉపక్రమించే ముందు మందులు, టీలు వంటివి తీసుకోవడం అస్సలు మంచిది కాదు. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వల్ల సుఖవంతమైన నిద్ర పడుతుంది. మీరు కనుక వీటిని పాటించినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి నిద్ర వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వన్ టౌన్ కేఎల్ రావు పార్క్ రోడ్డులో రిక్షా పుల్లర్ అనుమానాస్పద మృతి. కేసు దర్యాప్తు చేస్తున్న 2 టౌన్ పోలీసులు. క్విట్ ఇండియా మూవ్మెంట్ డే సందర్భంగా రేపు నగరంలో పాదయాత్ర. దేవినేని అవినాష్ వెల్లడి. ఎన్ఎస్యుఐ కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపు. కృష్ణా డెల్టా రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ ధర్నా. డెల్టాకు వెంటనే సాగునీరు ఇవ్వాలని డిమాండ్. పారిశుద్ధ్యంపై కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ప్రజా భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే విష్ణు, కమిషనర్ అజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.